నమస్కారం, నేను మీ చందుని డైరెక్టర్ ని. ముందుగా మీకు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియో మీకు అందరికి బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ దాని గురించి క్లియర్ గా చెప్తాను. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే 2014 తర్వాత సాంస్కృతిక శాఖ ఏర్పడి మంచి తెలంగాణ మన ఫెస్టివల్ ని అందరికి ఇంటర్నేషనల్ గా గుర్తింపు రావాలని చెప్పేసి ఈ ఫెస్టివల్ ని స్టార్ట్ చేశారు. అదే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. ఈ సంవత్సరం ఇక్కడ సంక్రాంతి రోజున ఇక్కడ పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతుంది. సంక్రాంతి అంటే ఆంధ్రాలో కోడి పందాలు ఎలాగో అలాగే మన తెలంగాణలో ఈ కైట్ ఫెస్టివల్ అలాగే జరుపుకుంటారు కదా. సో అలాంటి ఫెస్టివల్ ని ఇంటర్నేషనల్ గా గుర్తింపు తీయడానికి గవర్నమెంట్ ఏర్పాట్లు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంది. సో ఇప్పుడు అక్కడ ఆ ఏరియాకి వచ్చాం మనం, పెరేడ్ గ్రౌండ్స్ దగ్గరికి. సో లోపల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం సంగతి, ఎంట్రీ ఏంటి, ఇంటర్నేషనల్ గా అంటే వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ పతంగులు అదే మన కైట్స్ ఎగిరేస్తూ ఉంటారు. సో కైట్స్ అంటే ఈ స్క్వేర్ ఆకారం కాకుండా ప్రతి ఆకారం అన్ని పెద్ద పెద్ద కైట్స్ ఆల్మోస్ట్ 12 feet 10 feet హైట్ కైట్స్ కూడా ఉన్నాయట. ఒకసారి దాని లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఒకసారి చూద్దామా? పదండి, మరి నాతో పాటు మీరు రండి, ఎంజాయ్ చేయండి. వెళ్దామా? ఎంట్రన్స్ మన ఫెస్టివల్ ఎంట్రన్స్ బోర్డ్ అనమాట. కమాన్ సెలబ్రేట్ ద స్కై అని చెప్పేసి గవర్నమెంట్ ఇన్ జనవరి ఫెస్టివల్ వీక్ సెలబ్రేట్ చేస్తారు. అక్కడ కూడా వెళ్దాము, ఒకసారి వెళ్ళి చూద్దాం అక్కడ కూడా ఏమైనా ఉన్నాయని సంగతి. ఇక్కడ పక్కన ఇవి మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేశారండి గవర్నమెంట్ వాళ్ళు. చాలా బాగుంది. మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేయడం చాలా మంచిది. ఇక్కడ స్టార్టింగ్ లోనే గౌశుద్ధి అని ఒక స్టాల్ పెట్టారండి. ఇది మన ఆవుకు సంబంధించిన వ్యర్థాల నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్ముతున్నారన్నమాట. సో చాలా బాగుంది చూడడానికైతే. అక్కడ గౌశుద్ధి అగరబత్తీలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగుంది చూడడానికి. ఆరోగ్యం బాగుంటుంది. ఫ్యాక్టరీ వచ్చేసి చెర్లపల్లి. సో అలా మనం లోపలికి వెళ్ళగానే లోపల కూడా కొన్ని ఫుడ్ స్టాల్స్ పెట్టారండి గ్రౌండ్ లోపల. చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి ఫుడ్ స్టాల్స్. అరేంజ్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఉన్నంత వరకు నేను చూశాను, పర్లేదు. ఇప్పుడిప్పుడే అంటే ఆల్మోస్ట్ 50% మాత్రం స్టాల్స్ పెట్టారు, కంప్లీట్ అయ్యాయి. ఇంకో 50% అలాగే ఉన్నాయన్నమాట. ఈ స్టాల్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి, కానీ నేను ఇది ఒక చూశాను. ఈ స్టాల్లో పాపడ చాలా పెద్దగా ఉంది, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. అసలు అంత కాస్ట్ పెట్టి ఎవరైనా తీసుకుంటారా లేదా అంటే, ఒక్క పాపడ 100 rupees అట. 100 rupees ఒక పాపడ. ఆ పాపడ ఏం పాపడ ఏంటి ఏం సంగతి? 100 rupees పెట్టి పాపడ కొని తినే వాళ్ళు ఉన్నారా లేదా ఏమో తెలియదు మరి. అంతా కంప్లీట్ అయిపోయింది ఫుడ్ స్టాల్స్ మొత్తం. ఇంకా మనం
కైట్ ఫెస్టివల్ దగ్గరకు వచ్చేసాము. చూసారు కదా ఎంత బాగుందో కైట్ ఫెస్టివల్, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి అది పెద్ద డ్రాగన్ టైప్ ఉండదు. అక్కడ ముంగట ఒకటి ఇది వచ్చేసి కెనడా వాళ్ళదంట, కెనడా కైట్. ఇది 3 రంగులు ఉంది కదా, 2 సైడ్ రెడ్, ఒకటి మధ్యలో బ్లూ. ఇది వచ్చేసి కెనడా వాళ్ళు ఎగరేస్తున్నారంట. అంటే డిఫరెంట్ కంట్రీస్ కూడా నుంచి వచ్చారండి ఇక్కడికి ఈ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేయడానికి. చాలా చాలా పెద్ద ఫెస్టివల్ అని ఇంటర్నేషనల్ మొత్తం అందరూ వచ్చారు. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దగా ఉన్నాయి అన్ని. డ్రాగన్, టార్టైజ్ అండి. టార్టైజ్ చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మొత్తం. పతంగ్ ఫెస్టివల్స్ జరుగుతుంటే ఇంకో దిక్కు కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు పాడుతున్నారు చూడండి. ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ దగ్గరికి వెళ్తున్నాము లోపలికి. సో అక్కడ ఎలా ఉంది ఆ ఫెస్టివల్ లోపల, ఎలా ఏంటి సంగతి, ఏమేమి స్వీట్స్ ఉన్నాయి అవన్నీ చూద్దాము. ఎంట్రన్స్ లోనే ఒకటి రిజిస్ట్రేషన్ పాయింట్ ఒకటి పెట్టారు. అది ఏం రిజిస్ట్రేషన్ ఏంటో మనకు తెలియదు. దేనికోసమో ఒకసారి కనుక్కుందాం ఏంటి ఏం సంగతి అన్నది. రిజిస్ట్రేషన్ ఏంటి సంగతి? ఇంకా స్వీట్ ఫెస్టివల్ కి స్టేట్స్ నుంచి వాళ్ళు అదర్ స్టేట్స్ లో ఉంటారు కదా, ఓకే, వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. అచ్చా, ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టాల్స్ పెట్టుకోవడానికి అంటారా? ఓకే రైట్, థ్యాంక్ యూ. సో అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇక్కడ వాళ్ళకి ఇక్కడ స్టాల్స్ ఇస్తున్నారు. అంటే ఒక టేబుల్ 2 చైర్స్ అలాగా అక్కడ పెట్టుకొని వాళ్ళు అక్కడ అమ్మకాలు జరుపుకోవచ్చు అనమాట. అందుకోసం వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి స్టాల్స్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట కంటిన్యూగా. అంటే ఇవాళ ఫస్ట్ డే కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు స్టాల్స్ పెట్టిన వాళ్ళు కూడా. ప్లేసెస్ చాలా ఉంది. ఒక రోజు గడుస్తుంటే రేపైతే ఇంకెక్కువ మంది ఉంటారు అనమాట. సో మొత్తం ఒక టేబుల్ మిగలకుండా అందరూ పెట్టేస్తారు. సో ఇది ఫస్ట్ మనకు తెలంగాణ వంటకాల స్టాల్ కనబడింది చూడండి. ఇది డ్రై ఫ్రూట్స్ మిల్లెట్ లడ్డు, ప్రోటీన్ లడ్డు అండి, వెరీ హెల్దీ. ఇది పోగా అటుకులతో మురుకులు చేశాను. అటుకులతో ఓకే. ఇదేమో ఆంపన్న, మామిడికాయ, జాగరి, సోడా వేసి ఆంపన్న జ్యూస్. ఓకే, తిరిగి మొత్తం డిహైడ్రేషన్ క్లియర్ చేస్తుంది. ఓకే బాగా పడుతుంది. ఇది చెప్పాము. ఎగ్లెస్ బ్రౌనీస్ అండి. ఎగ్లెస్ బ్రౌనీస్, ఓకే. హోమ్మేడ్, హోమ్మేడ్. ఏది బయట ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఏం లేకుండా. ఓకే. సో నెక్స్ట్ స్టాల్ చూస్తే ఇది కేరళ వాళ్ళదండి. కేరళ స్పెషల్స్ అంట వంటకాలు. అవి ఏంటో ఏం సంగతో విందాం.
అనమాట కేరళ స్పెషల్ స్వీట్. దీన్ని ఉన్నియప్పం అంటారు. మేడ్ ఆఫ్ లైక్ రైస్ ఇంకా జాగ్రీ గీతో మేడ్ చేస్తారనమాట. ఎక్కువ స్వీట్ ఉండదు, జస్ట్ నార్మల్ హల్కా స్వీట్. బికాస్ ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనేసి నార్మల్ స్వీట్తో ఇది తయారు చేస్తారు. ఇది ఒక ప్యాకెట్లో 8 pieces వస్తుంది అనమాట. కేరళ స్పెషల్ ఇది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ స్పెషల్. దాని తర్వాత ఇక్కడ వచ్చి ఎలాడా అంటారు, లీఫ్ అడా. ఎలాడా. సో ఇది ఏంటంటే వాళ్ళు రైస్ ఫ్లోర్ లో స్టీమ్ చేస్తారు అనమాట. లోపల జాగ్రత్త మిక్స్ చేసి దానిపైన లీఫ్ తో బంద్ చేసి స్టీమ్ చేస్తారు అనమాట. ఓకే ఓకే. సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద ये नागालैंड का स्टॉल है अपना. ओके. I'm from Nagaland. This is Nagaland का stall है. Nagaland से लाया. ये everything is from Nagaland organic things. Okay. So this is a sticky rice roti. Okay. Sticky rice से बनाया ना. Like very nice. And this is just for display. I have over there. And this is my life. ओके. नागालैंड में. ओके. With the honey. Sugar use नहीं करते हूँ मैं. हनी के साथ. ये है job steers. Okay. So ये भी चीनी यूज नहीं करता है. ये मिल्क. हाँ ओके. मिल्क का साथ बनाया. हाँ. तो ये है स्पेशल नागालैंड स्पेशल स्वीट. इसमें हर जगह सैंडविच है. पनीर. आप कहाँ से बोले? न्यू दिल्ली से. ठीक है. ओके. बोलिए. हमारे पास सैंडविच है. डिफरेंट टाइप ऑफ सैंडविच. ओके. सैंडविच. पनीर सैंडविच, चिकन सैंडविच, चिकन चीज सैंडविच, वेस्टर्न पनीर सैंडविच. ओके. लेट्स टू ट्राई. साथ में हम लोग नारियल लड्डू, कोकोनट लड्डू. अच्छा. नारियल लड्डू का. यस. दिल्ली की स्पेशल सैंडविच है. ఇక అక్కడ నుంచి బయలుదేరి కొంచెం ముందుకు వచ్చి చూస్తే బ్రౌనీస్ అండి. బ్రౌనీస్ చాలా బాగున్నాయి. చాక్లెట్ బ్రౌనీస్ బాబా నూరు ఊరిపోతుంది అనుకోండి అక్కడ చూస్తూ ఉంటే. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఫుడీ లవర్స్ ఎవరున్నా సరే ఈ ఎగ్జిబిషన్ కంపల్సరీ అటెండ్ అవ్వండి. 100% మీరు సాటిస్ఫై అవుతారు. This is that moi. Very tasty. टेस्टी. ओके. दूध पूरी बोलते हैं, दूध पूरी. दूध पुरी. दूध पुली. दूध पुली. ओके ओके.
दूध पुली। ये लंचा ये अच्छा। बंगाल का फेमस है। रसगुल्ला रसगुल्ला you know ना? या टोटल फेमस बंगाल स्वीट्स, ऑल बंगाल स्वीट्स। ఇవి तो मैं अभी यहाँ पे पेश कर रहा हूँ महाराष्ट्रियन चकली बोलते हैं, तो यहाँ पे तेलंगाना में या आंध्रा में मुरुकू बोलते हैं। ओके, सो ये विदाउट गार्लिक रहता है और ये है विद गार्लिक। ओके, तो ये चावल के आटे से बनता है, होममेड है, कंप्लीटली ऑथेंटिक एंड होममेड विदाउट एनी प्रिजर्वेटिव्स। ओके, फ्रेशली होममेड। और दूसरा आइटम है ये अपना महाराष्ट्र में डिंक लड्डू, गोंद लड्डू बोलते हैं हिंदी में, हाँ तेलुगु में बोलते हैं बंका लड्डू बोलते हैं। तो ये इसके अंदर ये विद जैगरी गुड़ वाला है और ये शुगर फ्री है। तो ये बेसिकली शुगर पेशेंट्स जो जिसको है उनके लिए बहुत अच्छा है। और ये ठंड का मौसम है, सो बेसिकली इट इज रियली गुड। जो प्रेग्नेंट वुमेन है, जो ग्रोइंग बच्चे हैं, इनके लिए बहुत सही है। हाँ जी, हाँ जी, हाँ हाँ, आयरन होता है, हेमोग्लोबिन इंक्रीज होता है, जैगरी रहता है, कोबरा रहता है, ड्राई फ्रूट्स रहते हैं, देसी प्रभाकर पैनोली, उत्तराखंड सेवा समिति महासचिव। हम लोग उत्तराखंड से हैं, हैदराबाद में सेटल्ड है और काफी लोग उत्तराखंड से हैं यहाँ। और यहाँ जो है आज जो है इंटरनेशनल काइट एंड स्वीट फेस्टिवल में उत्तराखंड का खान पान है। ये जो पहाड़ों में बनता है, ये इसको पत्यूर बोलते हैं, सारे ग्रीन लीफ से बनता है, स्वास्थ्य के लिए बहुत अच्छा होता है। और ये जैसा गुड़ पट्टी, ये भी घर का बना हुआ है, ये भी सारे चीज घर के बने हुए हैं। और प्योर इसमें मिलेट्स, मेन यूज पहाड़ों में मिलेट्स का यूज होता है। मिलेट्स, हरी पत्ते, फिर गेहूं और बाजरा, जवारी, ऐसे चीजों को यूज करके, ये जो ठंडियों का टाइम रहता है, पहाड़ों में सबसे ज्यादा ठंड होता है, तो थोड़े चीज जड़ी बूटी वगैरह भी मिला के, ताकि बॉडी गर्म रहे, स्वस्थ रहे, इस चीज के लिए, और ताकत मिले, क्योंकि पहाड़ों पे लोग ऊपर नीचे चढ़ते रहते हैं, तो उस चीज के लिए ये स्पेशली पहाड़ का आइटम है। ये सबसे ज्यादा हेल्थ बेनिफिट्स है इसके। हमने पहाड़ का स्वीट भी लगा रखा है, यहीं पे है सिंगोरी बोल के, उसमें भी ड्राई फ्रूट्स, मिलेट्स वगैरह पूरा मिक्स करके इसको स्पेशली बनाते हैं। कंप्लीट होममेड फूड है उत्तराखंडी। ఫుడ్ ఫెస్టివల్ అంటే ఫుల్ హంగామా ఉంది, మొత్తం అంతా జనాలు మొత్తం ఫుల్ గా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఫుడ్ లవర్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు రుచి చూసి ఏంటి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు కాబట్టి డిఫరెంట్ రుచులు మీరు చూడొచ్చు. మొత్తం ఇప్పుడే స్టార్ట్ అయింది ఫెస్టివల్ కాబట్టి ఇంకో 2-3 డేస్, ఇంకా 3-4 డేస్ దాకా ఉంటుంది. కంపల్సరీగా మీరు అందరూ వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫుడ్ ఫెస్టివల్ నుంచి అలా బయటకు వచ్చాను ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత బాగుందో కైట్ ఫెస్టివల్లో. ఇది 100 కైట్స్ ఉన్నాయట దీంట్లో. 100 కైట్స్ ఒకటేసారి ఎగిరేయడం అనేది ఒక చాలా బాగుంది చూడడానికి. ఇంకా ముందు ఇంకో యాంగిల్ నుంచి కూడా చూపిస్తాను, చూడండి ఒక్కసారి.
మన వీడియోలో చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అలాగే స్వీట్ ఫెస్టివల్ కూడా చూస్తారు కదా, చాలా బాగుంది చూడడానికి. ఫుడ్ లవర్స్ కంపల్సరీగా ఇక్కడ రావాలి. ఈ ఫెస్టివల్ ఆల్మోస్ట్ 1 వీక్ అంటే 13 నుంచి 18 వరకు నడుస్తుంది. సో కంపల్సరీగా అందరు విజిట్ అయ్యి ఈ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీకు ముందుకు వస్తాను. బీచ్